నీ అవ్వ బర్రెపాలు బాగా తాగి తాగి బలిసిందానే ఎట్లా చూస్తావు నిన్నే నా తల్లిపాలు దాక్కుంటా నన్నే తింటాను అమ్మతోడు నీకు మాటలు వస్తానే ఏంది వీళ్ళు కూటలు తాగి మీకే మాటలు రంగలేంది స్వచ్ఛమైన తల్లిపాలు తాగి ప్రకృతి ఒళ్ళో దొరికిన గడ్డిని తినుకుంటూ బతుకుతాను మాకు మాటలు వస్తే తప్పేంద్రా నువ్వేంది అవుతలేవు మేము మనుషులం ఏమన్నా వేయచ్చు మీరు మనుషులను మూర్తారా మనిషి రూపంలో ఉన్న క్రూర జంతువులరా మీరు మీరు మనుషులు ఎందుకయ్యారా నీ అవ్వ నన్నే అంటావా నీ గడ్డే పో అయ్యవారా ఎగిరి వెనుక కొడితే ముంగటికెళ్ళాలి బిడ్డ ఓ కొడుక అద్దే ఏత్తపాటి దీనికి మాటలు వచ్చి ఏమేమో మాట్లాడుతాందిగా గట్ల బిడ్డ ఇగవో పీకు పోయి ఆ సెల్లులలో మూతి పెట్టి ఆ సొల్లు గార్చే వీడియోలు చూసుకుంటా బతుకుపో నీకేమన్నా పనా పాడా అగో తీస్తాడు అయ్యే ఇస్తాడు చూస్తాను అయ్యే చూస్తాను అయినా ఈ ముచ్చట్లన్నీ నీకెట్లా తెలిసే నువ్వేమైనా చూస్తానవేంది నీ అసలు గాడి దేవుడు మొన్న ఫుల్ సౌండ్ పెట్టుకొని నిన్నర్రా ఆడెంత కరువులు ఉన్నాడంటే కరువుకే కరువు వచ్చేంత కరువులు ఉన్నారా ఏం మనుషులరా మీరు ఏం చూస్తారు ఏం అలవాట్లు అవి ఓ అవ్వా నీకు దండమే తల్లి అయినా ఫోన్లలో ఏం చూసినా పోతే రాబట్టే ఏం చేయమంటే మమ్మల్ని అవురా చేసేది మీరే చూసేది మీరే మళ్ళీ ఇది చాలదన్నట్టు ఆ పూరగాళ్ళకు బుక్కుల బాలు ఫోన్లు ఇవ్వబడుతుంది ఇవాళ బూతు చూడకపోతే వారిన రామాయణం చూస్తారా గడ్డి తినే నీకున్న బుద్ధి మాకుంటే మా చరిత్ర తెలుసుకొని ఎప్పుడో బాగుపడదు నువ్వు ఈ సొల్లు మాటలు ఆపి భగవద్గీతను గరుడ పురాణము చదువురా అసలు జన్మ అంటే ఏంటో తెలుస్తుంది గా మంచి పుస్తకం చదువు నాతో నేడైతుంది నువ్వు భలే ఉన్నావు మాటలు నరకమంటే ఇల్లు పెంకలు లేచిపోయేటట్టు నరుకుతా గానీ గీ మంచి పుస్తకాలు చదువు నాతో కాదు పీక నుంచి సపరేట్ ఏమో వచ్చేడ నాకు నేతిలో పడతాడు అరే ఈ పోరానికి ఏమైంది ఏమో గలవరిస్తాడు అరే నరే ఓపోడా అరే నరే అరే నరే ఓపోడా అరే గిట్లయితే నా మాట నీ సంగతి చెప్తాను పోతాను నీ అవ్వకి నీళ్ళు ఎందుకు కొట్టినవే పొద్దెక్కేదాకా వండు పగటి కళ్ళలు కానుడు కొంచెమన్నా సిగ్గుండాలరా చెత్తకు ఇది కలనా నేను నిజం అనుకుంటే గానీ కళ్ళనే రా కలే నీకేమైనా పని ఉంటేనే మంచిగా ఉండు పొద్దెక్కేదాకా వండు తెల్లన్నాక తిరిగి వచ్చి కళలు కానుడు ఈ అబ్బా పని దిక్కులేదేం లేదు తెల్లారులు అయితే నా మీద పడి ఎడతానే నీళ్ళు మీద పోసింది మనసు కింది ప్లేసులా మాయ గోలిగేటేది నాగరే ఉంది మాయ ఎందుకు మా రోజు మమ్మీతో అట్లా తిట్లు పడతావు అది గట్లనే ఊరుతుందిరా దాన్ని పట్టించుకోవద్దు అయిందట సరే మా ఆయన చెప్తున్నాడు మా అమ్మ ఒర్రుడు మనది ఏందా ఇల్లు పోదాంరా పోదాం ఎవరా లాగులు చూసుకున్నారా ఏందిరా బెదిరే వాటి లేకపోతే ఏందిరా నన్ను కూర్చోసుకున్నా అంటవారా ఈ లాగు వింటి ఇంత గిలాసులో పోతా తాగు మంచిగా నేను సాయం ఆదాయంరా నీరు నువ్వే విడిపోతావు ఏం మాట్లాడుతానవురా పొద్దుగాల మా అక్క మీద నీళ్ళు పోసిందిరా అందుకే ఇదంతా కారుతాంది నేను లాగా నువ్వు చూసుకున్నావు కావచ్చు అనుకున్నారా అయ్యా ఇంతసేపు అనుకుంటూ నీళ్ళు పోయారా భలే ఉన్నావు అయితే కానీ రాత్రి నాకు కళ వచ్చిందిరా ఏం కలరా మా దుడ్డే నన్ను తిట్టినట్టు అది నాతో మాట్లాడినట్టు కళ వచ్చిందిరా దానికి బొట్టు పాలు ఉంచో ఉంటా పిండుకొని తాగితే అది కలర్ రాకపోతే ఎక్కడికి వస్తుందిరా నీకు ఎప్పుడు నా తప్పురా అయితే కానీ అది వీకెన్ కానీ పిట్టలకి ఎప్పుడు పోదాం రా పోదాం గానీ మొదలు ముఖం కట్టుకొచ్చుకోకు
ఇక బిల్లు బిత్తిరి కాడ వస్తా అన్నాం. సరే పో, తొందర పో. చోటు చోటు ఉన్నా ఆరా చోటు. ఏమో చక్రవర్త పొద్దుగాల బాగా వరకుంటా వస్తున్నావు. చోటు గారు ఉన్నాడా చెప్పు. చోటుగా లేడే ఏం లేదు, పొద్దుగాల అయితే నీ ఇంటికి ఉరకదా. ఏ మీ అన్న పిట్టలు కత్తాను గందు కోసం వచ్చిన నీకు. మీరు ఊరు మనుషులు ఆడవి మనుషులా పిట్టలు తొండలేదు ఏంద్రా? చెల్లె ఆగురా ఇజ్జత్ దిగవర్తి. ఏంద్రా పిట్టల కారా? పిట్టలకే రా ఆ బాత్రూమ్ లో మంచిగా వేసుకొని వండుకోపోయినవరా చల్లగా ఎల్లబుద్ధి అయితే లేరా. అరే ఇలా మంచం పట్టారా, లేకపోతే మా వందు చల్లగా ఉంది. నడు చెప్పండి. అరే అన్న మొన్న ఊర వందని తిన్నారు, నిన్ననే ఊడు మంది తిన్నారు, ఇవాళ పిట్టలు తింటా అంటా ఏంద్రా? అసలు ఏం మనుషులురా మీరు? కాదే మనుషులం కాదే, చాలా ఏమర్థం చెప్పండి. పోదా పోతా, మీరు గయ్య తినుకుంటా బతుకుర్రి, మీ బతుకులు పాడుగా. ఏమైంది పోరగాని కనగాని తిట్టబడి అది చేసే పనులు ఏమైనా చక్కకున్నాయి, పిట్టని కాసుకొని తింటాడట. ఓ పిల్లగా పాపం కలుగుతుంది పిట్టలుగా. గ్రాండ్ మా పాపాలు గీపాలు మనకు తలగవు. షేకి మామ్ లెట్స్ గో. మళ్ళీ పిల్లగాడు చెప్పు తిననే అరే చెల్లె అన్నలేడా? ఆ చక్కెర పట్టగాడు వచ్చి పిట్టలకని తీసుకుపోయిండు. శేఖర్ పట్టగారంటే ఒక శేఖర్ గారా? నేను మొన్ననే ఇచ్చిన పిట్టలు పట్టదురా సంపాదన అంటే మళ్ళీ మా నాన్నమ్మ కూడా సేమ్ ఇట్లా చెప్పింది అన్న, అయినా మా అన్న లేదు. ఆ చక్కెర పట్టగాని తోకెంబడి పట్టుకొని వేయండు. వాళ్ళేం మాత్రం చెల్లె వాళ్ళు మారదిగా. సరే నేను పోతానా ఇంటికి వచ్చినట్టు. ఈ అన్న ఎంత మంచోడు, ఈ అన్న లెక్క మా అన్న ఉంటే ఎంత మంచిది. అరే ఇక శేఖర్ గారు ఏర్రా అత్తగారి ముందు అయితే పెట్టు. దాన్ని కూర్చో. కొరుకుతాను. అరే ఈ లెగ్ పీస్ నాకేరా, గుమ్మతున్నది. నువ్వు లెగ్ పీస్ ఉంటే నేను ఈకలతో కలిసి తినాలా? పోరగాలు పిట్టేమంటే అడుగుందిగా ఇలా సంగతి చెప్తాగు. పోరగాలుగా పిట్టే కట్టిర్రా, పాప తగ్గుతుంది. అన్న మేము ఒకలే చంపుతానవా? దేశం మీద బొచ్చడి మంది చంపుతారు, మేమే చంపుతానా? అందరు పడితే మీరు పడతారా? వాళ్ళు బుద్ధిగా పట్టిరు, మీరు కట్టే బుద్ధిగా పడతారా? పాపాలు కదా ఏం మేము కోసుకొని తింటాం. అయ్యో అయ్యో అది కొరుకుతాంది. బుద్ధి మీకు కొంచెం దవడపాలు మొత్తం రాకుండా మాకు పిట్లు పడితే ఈ అన్న మాకి ఇచ్చులేదు అన్న పిట్టి పిట్టు వాడు కూడా మీరు చేస్తారు. అరే రారా, ఇంకోసారి పిట్లు పడితే దవడపాలు రాగొడతా ఇక్కడికి రా మరి. అబ్బో అన్న కొట్టేతాటే ఉన్నారా? శేఖర్ అంటే తప్పించుకున్నాడు మంచిగా. ఆడు కావాలని అన్నం చూసే పోయినట్టున్నారా? ఇక్కడికి రా మరి. పక్షులను చంపకండి, వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. మనిషి డబ్బు ఆస్తి అంటూ పరిగెత్తుతూ సంతోషంగా బ్రతకడం ఎప్పుడో మర్చిపోయాడు. కనీసం వాటినన్నా స్వేచ్ఛగా సంతోషంగా బ్రతకనివ్వండి, చంపకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొన్నం ప్రొడక్షన్. ఇది నా కొత్త ఛానల్, కొత్తగా పెట్టుకున్నా, కొంచెం ఆదరించండి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే గట్టి ఎలా ఉందో చూసి కామెంట్ కూడా చేయండి.